చనిపోతానని బెదిరించడంతో ఆవిడ మాట కాదనలేక ఆవిడతో పాటే ఇంటికెళ్ళాడు. మనం ఇంటికెళ్ళి ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. రమణమ్మ, జ్యోతిని ఇక్కడే వదిలే. మాతో కాకపోతే మరి జ్యోతమ్మ ఎక్కడికెళ్తుంది శారదమ్మా? ఇప్పుడు జ్యోతి మీ బస్తీలోకొస్తే చూసేవాళ్ళందరూ మొగుడొదిలేసింది అంటారు. అది నాకిష్టం లేదు. అందుకే జ్యోతిని నాతో పాటు తీసుకువెళ్తాను. అది కూడా కరెక్టేనమ్మా. కానీ మీరిద్దరూ ఎక్కడుంటారు? జల్జక్ ఉంది కదా, వాళ్ళింట్లో ఉంటాం. పద జ్యోతి, రా. రాజీవ్, ఎందుకురా అంత బాధపడుతున్నావు? సంతోషంగా ఎలా ఉండమంటావమ్మా? ఇటు నన్ను ప్రాణంగా ప్రేమించే మా అమ్మ, అటు నేను ప్రాణంగా ప్రేమించిన నా జ్యోతి, మీ ఇద్దరిలో ఏ ఒక్కరికి దూరంగా ఉన్నా ఒక విధంగా నా ప్రాణాలు పోయినట్టే కదమ్మా. అలా మాట్లాడకరా. కూతుర్ని భర్తని కోల్పోయిన నేను నీ మీదే కొండంత ఆశతో బ్రతుకుతున్నాను. నువ్వు కూడా నాకెక్కడ దూరం అయిపోతావోననేదే నా భయమంతా. అసలు బ్రహ్మముడి విడిపోతే తాళి తీయడం ఏంటమ్మా? నాకసలు నమ్మబుద్ధే కావడం లేదు. నేను జ్యోతిని వదిలేసి వచ్చింది నేను చనిపోతాననే భయంతో కాదమ్మా. నువ్వేమైపోతావా అనే బాధతో జ్యోతిని వదిలొచ్చాను. లేదు రాజీవ్,